సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే. ఈరోజు అనగా 6/1/2026 సంకటహర చతుర్థి లేదా అంగారక చతుర్థి. అంగారక అంటే మంగళవారం వచ్చినందుకు కుజగ్రహానికి అంగారక గ్రహం అని అంటారు. కాబట్టి అంగారక గ్రహమైన కుజగ్రహం ఏదైనా మనకు దోషం ఉంటే మన జాతకంలో అది తొలగి ఈ సంకటహర చతుర్దశి మంగళవారం వచ్చినప్పుడు చేస్తే అంగారక చతుర్థి అని కూడా అంటారు. దీన్ని రావడంలో చాలా విశేషమైన పర్వదినం. ఈ అంగారక చవితి రోజు గణపతిని పూజించడం వల్ల, ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు, కుజదోషాలు అంటే పెళ్లి కాకపోవడం, సంతానం కాకపోవడం, లేక అప్పుల బాధ అవ్వడము, లేదా ఇంట్లో గృహము నిర్మించుకోకపోవడము, ఇవన్నీ కుజదోషం కింద వస్తుంది. కాబట్టి ఈ సంకటహర చతుర్థిని చేయడం వల్ల సకల దోషాలను తొలగించే, సకల సిద్ధిని కలిగించే వినాయకుడు కాబట్టి ఈ సంకటాలను తొలగి సఫలం చేకూరుతుందని ప్రతీతి. పగలంతా ఉపాసం చేసి సాయంత్రం గణపతి పూజని ఉండ్రాలు, మోదకులు మొదలైన నైవేద్యం పెట్టి చంద్రోదయం సమయంలోనూ గణపతిని, చంద్రుని, చతుర్థి దేవతలను అర్ప్యం ప్రదానం చేసి తర్వాత ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ విధంగా సంకట చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కష్ట నివారణ, అభిష్టిదాయకం జరుగుతుంది. సకల విఘ్నాలను అధిపతి అయిన ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజిస్తే అన్ని సంఘటనలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకు వినాయకుని అనుగ్రహం చాలా అవసరం. వినాయకుని సంకటహర చతుర్థి చేయడంతో పాటు ఆయన త్రైలోక్య వ్రతం కూడా చేస్తే, త్రైలోక్య అంటే బుద్ధి, సిద్ధి, జ్ఞానము, ఈ మూడు గణపతి ఇవ్వడం జరుగుతుంది. బుద్ధి అనగా మనకు ఏ చేసిన పనిలో అయినా మనకు బుద్ధి, జ్ఞానము అంటే ఏది చేసినా మనం దాన్ని ఆలోచించి చేయాలి. సిద్ధి అంటే ఏదైనా మనం పనులు చేస్తే దాన్ని విజయం రావడం, సిద్ధించడం అని అంటారు. ఈ మూడు సిద్ధులనిచ్చేటి గణపతే. కాబట్టి మనకు ఏదైనా విజ్ఞానాలు పనిచేస్తుంటే ఆటంకాలు రావడం జరుగుతుందో అసొంటి ఈ వ్రతాన్ని, సంకటహర చతుర్థి వ్రతాన్ని చేయడం వల్ల వినాయకుని పూజ ఇలాంటి గ్రహదోషాలైనా తీరుతాయి. ఈ మంగళవారం కాబట్టి కుజదోషము, కుజని వల్ల వచ్చే ఆటంకాలు తొలగి, కష్టాలు తొలగి, ఆర్థిక సమస్యల నుంచి దూరమవుతాయి. అప్పులకు కారకుడు కుజుడు కాబట్టి మంగళవారము అంగారక చతుర్థి రావడం వల్ల ఈ పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చి కూరగాయలు వ్రతము తీసుకోవచ్చును. ఇక సాయంత్రం సూర్యాస్తమం సమయానికి అంటే సూర్యం అరగంటలకు వినాయకుని పటానికి గరికతో చేసిన దండము వేసి ఉండ్రాలను నైవేద్యం పెట్టి దీపం వెలిగించి ఆ తర్వాత చంద్రుని లేదా నక్షత్రాలను చూశాక కానీ ఉపవాసాన్ని విరమించాలి. ఇంట్లో పూజ చేసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుని గుడి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. లేదా 21 ప్రదక్షిణ కూడా చేయవచ్చు. గుడికి వెళ్ళి ఓం గం గణపతే నమః అనే 108 సార్లు జపము చేయడం వల్ల ఈ విఘ్నాలు అన్నీ తొలగుతాయి. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్థి వ్రతము అంటారు. సంకటహర చతుర్థి రోజున 1/2 మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికాల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుని ముందు పెట్టి దాన్ని పసుపు, కుంకుమలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికలు తలుచుకొని 3 ముళ్ళు వేసి బియ్యాన్ని గుడ్డలో వేసి తర్వాత తమలపాకుతో 2 లేదా ఎండు ఖర్జూరాలు, ఒక్కలు దక్షిణ పెట్టి మనసులో కోరికలు మరోసారి తలుచుకొని మూట కట్టాలి. సంకటహర గణేశ స్తోత్రము లేదా
గణేశ పంచరత్న స్తోత్రము మరియు సంకటహర చతుర్థి వ్రత కథను చదవలేను. ఈ మూటను స్వామి ముందు పెట్టి ధూపము వెలిగించి కొబ్బరికాయ లేదా పండ్లు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి సూర్యాస్తమయం అనగా 6 గంటల తర్వాత వరకు పూజ చేసి వినాయకుని కడప సూర్య అస్తమించిన తర్వాత స్నానము చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుని లఘువుగా పూజ చేయాలి. లఘువుగా అంటే చిన్నగా. నియమం పూర్తయిన తర్వాత వినాయకుని కట్టిన ముడుపు బియ్యంతో పొంగిలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వల్ల ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, విద్య ప్రాప్తి, అంతేకాకుండా చాలా పొందుతారు. అనగా మంగళవారం చతుర్థి మనకు అనారోగ్యానికి కారకుడు. ఏదైనా కుజదోషమున్నా, కుజుడు నీచంలో ఉంటే అనారోగ్యము, అంతేకాకుండా అప్పుల బాధ, ఆలుమొగుళ్ళ కొట్లాట, పెండ్లి కాకపోవడము, యాక్సిడెంట్ జరగడం, ఇవన్నీ సంఘటనలను ఈ వినాయకుడు తొలగించగలడు. కాబట్టి ఈ వ్రతాన్ని మహాత్మ్యం వలన, ఈ వ్రతం ఆచరించడం వలన ఎవరైనా స్వనంద లోకానికి వెళ్తారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుంది. అంటే సిద్ధి వినాయకుడు కాబట్టి, బుద్ధి, సిద్ధి, జ్ఞాన వినాయకుడు, ఈ 3 మనకు వినాయకుడే ప్రధాన కారకుడు కాబట్టి మనం ఏ పని చేసినా దానికి సిద్ధించాలి. కాబట్టి ఈ సంకట చతుర్థి రోజు మంగళవారము మనకు మన జాతకంలో కానీ మన జీవితంలో కానీ కుజుడు చాలా మెయిన్ రోల్ పాటిస్తాడు. కాబట్టి మంగళవారం వచ్చింది అంగారక చతుర్థి కావడం వల్ల ఈ అన్ని దోషాలు తొలగి సంకట చతుర్థి చేయడం వల్ల సిద్ధించి గణపతి ఆలయానికి దర్శించి సరిపోతుంది సాయంత్రం పూట. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే. ఉపాసన కూడా చేయలేని వారు కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడంలో ఉత్తమం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వ్రతం పాటించి అందరూ ఆచరించి సుఖ సంతోషాలతో ఉండగలరని ప్రార్థన చేస్తూ మా పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చేయగలరని మనవి చేస్తున్నాను. అందరికీ భక్తులకు ఓం నమో గణపతి నమో గం గణపతి నమః. ఒక్కలు దక్షిణ పెట్టి మనసులో కోరికలు మరోసారి తలుచుకొని మూట